కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొబ్బరి రైతుల సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ పరిధిలో వరదల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. సముద్రపు బ్యాక్ వాటర్ తో తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లున్న ప్రాంతాలను సందర్శించారు. అనంతరం కొబ్బరి రైతులతో భేటీ అయిన పవన్ వారి పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తనకు మరికొంత సమయం ఇవ్వాలని, మరో 45 రోజుల తర్వాత చర్చించి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఫ్లూయిడ్ కనుక 1 year or 1.5 year లో then again rejuvenate చేసుకోవచ్చు soil, then you can again replant. So within this ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ రీప్లాంట్ చేసినా కూడా ఇది బతుకోదు. yes sir, it doesn't రీప్లాంట్ చేసిన ముందు ఫస్ట్ రిక్లెయిమ్ ద ల్యాండ్ అది చేసుకొని రీక్లెయిమ్ ల్యాండ్ చేసుకొని జిప్సమ్ యాడ్ చేసుకొని మనం సాయిల్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత అగైన్ డ్రైన్స్ కరెక్ట్ ఇక్కడ బాగుంటుంది ఇది దానికి సంబంధించి ఇక్కడ చేయలేదు సార్. అంటే ఇక్కడ మేము అనుకున్నట్టుగా ఇక్కడెక్కడ కూడా వర్క్ చేయలేదు పాస్ట్ అంటే ఇక్కడ ఎవరు వర్క్ చేశారు? మేము 2016-18 మధ్యలో 16-18 చేశారు. మళ్ళీ ఇటువైపు రాలేదా? మనం ఈరోజు మన ముందుకొచ్చి మన గ్రామం ఈ 13 గ్రామాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ 13 గ్రామాల రైతుల్ని ఇక్కడకు పిలిచి ఈ డ్రైను వల్ల వారు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడానికి వారందరూ కూడా రైతులు మీ ముందుకు వచ్చారు సార్. ముఖ్యంగా ఈ శంకరగుప్తం డ్రైను మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా? ఇక్కడ ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా ఇసుక దిబ్బలు అసలు ఈ డ్రైన్కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్. డ్రైన్ అనేది 30 మీటర్లు సార్. అది 30 మీటర్లకు 1 మీటర్ లేటెస్ట్గా 2018లో డ్రిడ్జింగ్ చేసినప్పుడు ఆ 2 మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి. మయాన్ని డ్రిడ్జింగ్ చేయబోవడం ఇది ఆగిందండి. ఇప్పుడు మీకున్న 22 కిలోమీటర్లు